మన దగ్గర ఆలయాలకు సంబంధించి సంపద ఉన్నటువంటి ఆలయాలలో ఉన్నటువంటి 20% డబ్బుల్ని కామన్ గుడ్ ఫండ్ కింద ఒకటి ప్రొజెక్ట్ చేసి ఆ డబ్బుల్ని ఏదైతే చిన్న దేవాలయాలలో ఉన్నటువంటి అర్చకులకి అట్లాగే అక్కడ ధూపదీప నైవేద్యాలకి కొంత డబ్బులు ఇచ్చే కాన్సెప్ట్ ఉంది. ఇది ఒక అందుకు మంచిది. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని దుర్వినియోగం చేస్తూ గ్రౌండ్ లెవెల్లో వేరే వాటికి వాడే ప్రయత్నం చేసినప్పుడు అది తప్పే పట్టాం. బట్ కర్ణాటక ప్రభుత్వం అయితే ఏకంగా దేవాలయాల సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వమని హిమాచల్ ప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆలయాల సొమ్ములను తీసుకొచ్చి 20 నుంచి 30% తీసుకొచ్చి తమకివ్వండి, తమ పన్ను కింద వేస్తాం, లేకపోతే ఆ డబ్బులతో మేము సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తామన్నటువంటి కాన్సెప్ట్ చూసాం. కర్ణాటక ప్రభుత్వం చేసినటువంటి ఇట్లాంటి తీర్మానాన్ని తిప్పి పంపించారు గవర్నర్. సరే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటాం, ఇప్పుడు వచ్చినటువంటి ఆయన కూడా బీజేపీ అనుకూలమైనటువంటి గవర్నరే ఉంటారు కాబట్టి తను ఆ బిల్లుని తిప్పి పంపుతూ మిగతా మతస్థులకి లేనటువంటి ఈ చట్టం ఒక్క హిందువులకే ఎందుకుందో సమాధానం చెప్పండి అంటూ అడిగి పంపించినటువంటి సంఘటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.